2012లో రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని. ఎందుకు అంత ధైర్యం చేశారు? రాజకీయాల కంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ముఖ్యం. వాళ్ళు ఆర్డర్ వేస్తే చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎన్టీ రామారావు 94లో అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కోసం మేము అడ్డం ఉంటామని అంటే మా ఫ్యామిలీని నాగార్జున సాగర్ పక్కన ఉన్నటువంటి పొలాలు ఎండిపోతూ ఉంటే చాలా కీలకమైనటువంటి నేతలు ఎందుకని మాచర్ల విషయాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫ్యాక్షన్ గొడవలు దాని మీద దృష్టి పరిస్థితి డెవలప్మెంట్ మీద లేదు. అది స్కీములు కావాలా, రైతులను ఆదుకోవాలా, మన ప్రాంతం డెవలప్ కావాలనే ఒక కాన్సెప్టు 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది. గూండాలను తీసుకెళ్లి రైతులని కొట్టించారు అని టీడీపీ ఒక ఆరోపణ చేస్తోంది. మేము కొనుక్కున్న భూముల్లో అక్రమంగా వాళ్ళు వచ్చారు కాబట్టి అడగటానికి పోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి వస్తే ఊరుకునే పరిస్థితి ఎందుకు ఉండదు? ఈ మధ్య గురజాల ఎమ్మెల్యేకు మీకు చాలా పెద్ద ఎత్తున విభేదాలు కూడా బయటపడ్డాయి. మొన్న పుష్కరాల విషయంలో మరీ దోపిడీ అయిపోయి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 1000 రూపాయలు కట్టినట్టుగా బిల్డప్ చేశారు. దాన్ని క్వశ్చన్ చేసే ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే ఈ కాంట్రాక్టు జరిగిన దాంట్లో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు. నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అతను ఏం చేశాడు మొత్తం నా దగ్గర. అధికారంలోకి వస్తే 2019లో ఖచ్చితంగా కాసు కుటుంబం ఆ బ్యాక్గ్రౌండ్ మీరు వెనకపడతాము అన్నటువంటి ఆలోచన ఏమైనా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తే ఎంత దూరమైన పోతాడు. జగన్మోహన్ రెడ్డి నిజాయితీకి, పార్టీకి ఎవరైతే పనిచేస్తారో దానికి విలువిస్తారు, కానీ వెనక బ్యాక్గ్రౌండ్ కుటుంబాలు చూసే పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఫస్ట్ చేయాల్సి వస్తే ఆయన రాజీనామా చేయాలని, ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత కూడా లేదు అని యనమల రామకృష్ణ గారు ఆరోపణ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఫ్యూచర్లో మన ఇద్దరికి థ్రెట్ అవుతారు అనే ఆలోచనతోటి ఆయన మీద లేనిపోయిన అవినీతి ఆరోపణలు చేశారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కుల చిచ్చును రగులుస్తోంది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. కాపులకి బీసీలో చేస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఇంటింటికి పాంప్లెట్ పంచింది ఆయన. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మాచర్ల నుంచి 3 సార్లు ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 2 సార్లు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒకసారి బై ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మాచర్లలో జరిగినటువంటి గత 3 ఎన్నికల్లో కూడా మీరు విజయం సాధించడం జరిగింది. ఇది పార్టీతో వచ్చినటువంటి వైభవంగా భావిస్తున్నారా, లేక మీ ఫ్యామిలీ ఇమేజ్ నుంచి వచ్చినటువంటి వైభవంగా భావించవచ్చా? అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో రాజకీయంగా మా కుటుంబం ఉంది. మాకు మొదటి నుంచి కూడా ఒక బలమైన ఒక వర్గం మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. మేము వాళ్ళకు కూడా ఏ అవసరాలు వచ్చినా కూడా మేము చూస్తూ ఉంటాం. 89 నుంచి మా చిన్నాన్న అప్పుడు రాజకీయంలో యాక్టివ్గా ఉన్న పరిస్థితి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మమ్మల్ని నమ్ముకున్న వర్గం కానీ మా వెంట ఉండే వాళ్ళని వాళ్ళ వెంట కాసుకొని ఉంటాం. ముఖ్యంగా మా ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మొదటి నుంచి అభిమానం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి మా కుటుంబం మీద ఉన్న సాన్నిహిత్యం, సత్సంబంధాలు కానివ్వండి, మాకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన పీసీసీ పేషెంట్ ఉన్నా, పీసీసీ పేషెంట్ కానప్పుడు కూడా మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. చిన్న ప్రాబ్లం వచ్చినా వెళ్ళేవాళ్ళం. ఆయనే సాల్వ్ చేసేవాడు. ఏ రకమైన రాజకీయంగా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వేరే రకంగా ఏమైనా ఉన్నా కూడా ఆయన సజెషన్ తీసుకొని ఆయన అంటూ నడిచే పరిస్థితి మొదటి నుంచి. జనరల్గా మాచర్ల కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కువగా ఫ్యాక్షన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అట్లాంటిది మీ కుటుంబం నుంచి కూడా ఏమన్నా ఆ ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి ఏమైనా చూసారా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్ అనేది పల్నాడు అంటేనే ఫ్యాక్షన్ నడిచింది బాగా. మొదటి నుంచి అన్ని గ్రామాల్లో కూడా ఫ్యాక్షన్ నడిచింది. రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వరకు అప్పటి నుంచి ఫ్యాక్షన్ తగ్గుతూ వచ్చింది. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కార్యక్రమాల మీద ఆయన ఫోకస్ పెట్టాడు. ఫ్యాక్షన్ ఎక్కడైనా సరే అంటే మా క్యాడర్కి ఒక సిగ్నల్ ఇవ్వటం కానీ, మేము మాకు సంబంధించిన క్యాడర్కి ఇవ్వటం కానీ, మా ప్రాంతంలో అందరికీ కూడా ఎక్కడా కూడా అప్పుడున్న ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో
ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి కొన్ని సూచనలు ఇవ్వటం కానీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అనేది జరగకుండా చూడాలని ఆయన ఒక అభిప్రాయం వచ్చి ఒక సూచన ఇవ్వడం దాని ప్రకారం ఫాలో అయ్యాము. అప్పటి నుంచి డెవలప్మెంట్ కార్యక్రమంలో కూడా రాజశేఖర రెడ్డి గారు మా ప్రాంతంలో దృష్టి పెట్టాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి రాకముందు చాలామంది మా ప్రాంతంలో ఎంపీలకు చేశారు, ప్రముఖ నాయకులు. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీకి చేశారు, ఆయన ముఖ్యమంత్రి చేశారు, తర్వాత మాకు ఎంపీకి చేశారు. అప్పట్లో మొదట్లో ఏదో ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టారు, అది చాలా ఉపయోగపడతా ఉంది. కానీ ముఖ్యంగా మా ప్రాంతం మాచర్ల నియోజకవర్గంలో దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, నాగార్జున సాగర్ మాకుండా కూడా. అట్లా ఆ తర్వాత వచ్చిన జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, రోసే గారు కానివ్వండి, ఇట్లా ఎవరు కూడా ప్రత్యేకంగా మా ప్రాంతాన్ని డెవలప్ చేయాలా అనే ఫోకస్ ఎవరు పెట్టలే. వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఎవరు కూడా చేయలే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా పల్నాడు ప్రాంతం అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. 2008లో మాకు అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఇచ్చాడు. ఏది నాగార్జున సాగర్ నుంచి పైపు ద్వారా లిఫ్ట్ ద్వారా ఒక 10,000 ఎకరాలకి ఇవ్వాలని 100 కోట్లతో ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు. అది పనులు కూడా ఆయన ఉన్నప్పుడు చాలా 90% పనులు కూడా అయిపోయినాయి. అట్లాగనే వెల్దుర్తి మండలం డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఫస్ట్ ఆయన రాగానే ఒక 9.5 కోట్ల రూపాయలు ఒక 6 విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని శాంక్షన్ చేసి పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఫేజ్ 1 అది. ఫేజ్ 2 కూడా ఆయన మళ్ళీ కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగనే దమర్లగొంది స్కీమ్ కూడా ఆయన శంకుస్థాపన చేసేసి 42,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ముఖ్యంగా ఇది ప్రకాశం జిల్లాకిను మాచర్ల నియోజకవర్గం, ఇటు వినుకొండ కాన్స్టిట్యున్సీలో బొల్లాపల్లి మండలంలో ఈ ప్రాంతం కలిపి తాగునీరు కానీ లేకపోతే ఇరిగేషన్ వాటర్కి ఉపయోగపడుద్దని ఆ స్కీమ్ కూడా ఆయన శంకుస్థాపన చేసి చాలా వరకు పనిచేశాడు. తర్వాత ఆయన చనిపోవటం వల్ల ఈ కార్యక్రమం ఆగిపోయాడు. మాచర్ల నియోజకవర్గంలోని కొన్ని విలేజెస్లో పర్టికులర్గా పిన్నెల్లి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఈ ఫ్యాక్షన్ని పెంచి పోషించారు అని అంటూ ఉంటారు. నిజంగానే మీరు ఫ్యాక్షన్ని ప్రోత్సహించారా, లేక మీ కార్యకర్తలని కాపాడుకోవడానికి ఆ వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా? ఏం లేదు. అప్పట్లో 2004 ముందు పూర్తిగా పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్, ఒక రకంగా చెప్పాలని అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న 9 సంవత్సరాలు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన అధికారంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా మీద దౌర్జన్యం చేసి మా కార్యకర్తల మీద చాలామందిని అధికారం ఉంది కదా మమ్మల్ని ఏం చేస్తారని వాళ్ళ నాయకుల అండతోటి మా మీద దాడులు చేయటం, మా మీద కేసులు పెట్టడం, ఇట్లా ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళ నుంచి కాపాడుకోవటానికి మా వాళ్ళు కూడా కొంత ఆ కార్యక్రమంలో ఆత్మరక్షణ కోసం కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితి. మీరు ఎప్పుడైనా ఈ ఫ్యాక్షన్ని చూసారా సార్? నేరుగా ఈ బాంబులు వేసుకోవడం కానీ, గొడవలు జరగడం కానీ ఇట్లాంటివన్నీ చూశాను. 2004 తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో జరిగినాయి. కొంత నాకు తెలిసిన పరిస్థితి 2004 తర్వాత 2009 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అప్పటి నుంచి పార్టిసిపేట్ చేశారా ఈ గొడవల్లో? నేను పార్టిసిపేట్ చేయలేదు. విలేజ్లో జరిగేటటువంటి చేయలేదు. ఆ బుమ్మరంగా ఉన్నప్పుడు మేము చిన్నగా ఉన్నాను. నేను ఇప్పుడు ఫ్యాక్షన్ దాంట్లో నేనేం పార్టిసిపేట్ చేయలేదు. పర్టికులర్గా ఈ గ్రామాలలో గొడవలు జరిగేటప్పుడు ఈ ఫ్యాక్షన్కి సంబంధించి ఈ ప్లానింగ్ వేయటము, దానికి సంబంధించినటువంటి ఆ ప్లాన్ని అమలు చేయడము ఇట్లా ఉంటాయి కదా, వాటిని మీరు ఎప్పుడైనా దగ్గర నుండి చూడటం కానీ వాటిల్లో పార్టిసిపేట్ చేయడం కానీ జరిగిందా? ప్లానింగ్ అంటూ సపరేట్ ప్లానింగ్ అంటూ ఇక్కడే ఉండదు. ఏ విలేజ్కి ఆ విలేజ్ గ్రూపులు ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలి, లేకపోతే ప్రత్యర్థులు చంపడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అయ్యిందనేది వాళ్ళు విలేజ్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు తప్పితే దానికి సపరేట్గా ప్లానింగ్ ఉండి చేసే పరిస్థితి అట్లా నేను ఎప్పుడు ఈ సాది అట్లే ఉండదు. నేను ఎప్పుడు కూడా నేనున్నప్పుడు అలాంటి ప్లానింగ్ లాంటి ఏం కూడా జరిగిన పరిస్థితి లేదు. ఈ సినిమాల్లో చూపించినట్టుగా గడ్డివాము చాటున ఒక 2 సుమోలు పెట్టడం, కొండవాగు దాటగానే ఇంకో 4 సుమోలు ఉండటం, ఇట్లాంటివి ఏమీ చూడలేదా? ఆ పరిస్థితి లేదు. అది సినిమాలో చూపించారు కానీ మా ప్రాంతంలో ఆ వెహికల్స్ తోటి అట్లా చేయటం ఆ పరిస్థితి లేదు. ఎట్లా అంటే సార్ ఎందుకు వస్తుంది ఈ డిస్ప్యూట్? అది అంటే అది పౌరుషానికి పట్టింపులు పోయి వాళ్ళు ఒక మాట అన్నారు, వాళ్ళు చిన్నవి పెద్దవి అవుతూ ఉంటాయి. అక్కడ అంటే
అది ఈ ప్రాంత ప్రభావం అని అనుకోవచ్చు. అది ఆటోమేటిక్గా అంటే అటుగా తప్పు ఇటు తప్పు రెండు వర్గాల్లో తప్పు అని అనటానికి లేదు. వాళ్ళకైనా వీళ్ళకైనా ఇక్కడున్న పరిస్థితుల వల్ల అప్పట్లో అన్నీ అంటే ఒక చోట ఒక విలేజ్లో ఏదైనా ఫ్యాక్షన్ జరిగితే నిజమైనట్టుకుంది ఎవరిదో ఒకరు తప్పు చేసినారంటానికి ఆల్మోస్ట్ 2004 ముందు అయితే పల్నాడు ప్రాంతంలో అన్ని గ్రామాల్లో 90% గ్రామాల్లో ఫ్యాక్షన్ జరిగిన గ్రామాలు ఉన్నాయి. అంటే కొంతమంది అవసరాల కోసం అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంత ప్రోత్సాహం చేసి జరిగింది. ఎప్పుడు ఎందుకంటే ఎన్టీ రామారావు 94లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 94 ఎలక్షన్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ కోసం మేము అడ్డం ఉంటామని అంటే మా ఫ్యామిలీని ఒక తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అట్లా అంత స్పీడ్గా ఉంది. సంబంధం లేకపోయినా కూడా కేసులు పెట్టేసి పరిస్థితి. సో మీరు రాజకీయాల్లోకి ప్రవేశించడమైనప్పుడు వెల్దుర్తి ఫస్ట్ టైం జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. ఎట్లా మీరు జెడ్పీటీసీగా అంటే మీరే నిర్ణయించుకున్నారా లేక వేరే ఏదైనటువంటి ఒక ఫోర్సు మిమ్మల్ని జెడ్పీటీసీగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసింది? అప్పుడున్న పరిస్థితి క్యాడర్కి కోసం యాక్టివ్ పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 2004 ఎలక్షన్లో మా చిన్నాన్న పోటీ చేసి అప్పుడు ఓడిపోయాం. తెలుగుదేశం ముమ్మరంగా ఉన్న పరిస్థితి ఓడిపోయాం. తర్వాత 1995లో మా చిన్నాన్న చనిపోయాడు, నక్సలైట్లు చంపారు. ఆ తర్వాత కాంటుపడి పరిస్థితి వర్గం కోసం 2095లో చనిపోయాడు. 95లోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా ఉన్న వర్గాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్న పరిస్థితి తప్పలేదు. అప్పుడు మా పెదనాన్నని రాజకీయంగా వచ్చాడు. అట్లా వస్తూ ఉంది. 2099లో కూడా మళ్ళీ మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మా పెదనాన్న టికెట్ ఇస్తే మళ్ళీ ఓడిపోయాము. తర్వాత మళ్ళీ మాకు 2004లో టికెట్ ఇచ్చారు. 2004లో ఒక 30,000 మెజారిటీతో మేము ఈ కాన్స్టిట్యున్సీలో 2004 ఫస్ట్ టైం గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత మా పెదనానికి వయసు పైబడిపోవటం వల్ల రాజశేఖర రెడ్డి గారు పిలిచి చెప్పడం జరిగింది. నన్ను చెప్పాడు, కొంచెం యాక్టివ్గా ఉండు, అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈయనకు వయసు పెద్దోడవుతున్నాడు కాబట్టి ఆయన తిరగలేడు, ఉండమంటే ఆయన యొక్క ఆలోచన ప్రకారమే నేను జెడ్పీటీసీగా ఫస్ట్ టైం ఆయన ఆలోచన ప్రకారం జెడ్పీటీసీ కంటెస్ట్ చేయడం జరిగింది. ఇనామినస్గా నేను అప్పుడు ఆ రోజు చేశాను. ఆ తర్వాత ఈ విలేజెస్లో తిరిగేటప్పుడు అపోజిషన్ ఎదురుపట్టడం కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రావడం కానీ ఇట్లాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురుపడ్డాయి మీకు? అపోజిషన్ ఎదురుపడుద్ది. అపోజిషన్ ఎదురుపడ్డా ఎవరు కూడా మేము పోయినప్పుడు ఇంకో రకంగా ఉండటం పరిస్థితి ఉండదు అసలు. అది మా వరకు మేము మా వర్గానికి సంబంధించి ఏమైనా పనులుండి చేసుకోవటం పోతూ ఉంటాం. ఎదుటి వర్గం నుంచి కూడా ఏదైనా కలిసి వచ్చే వాళ్ళు ఉంటే కూర్చొని మాట్లాడుకొని వాళ్ళని కూడా మేము తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచే స్టార్ట్ అయింది క్రమేణా. ఎదుటి వర్గం కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తీసుకుంటాం, వాళ్ళని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సమన్వయం చేసి ముందుకు పోయే పరిస్థితి చేశాం. తర్వాత 2009లో ఫస్ట్ టైం మీకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. అది కూడా మీ అంకుల్కి వయసు రీత్యా ఏజ్ ఎక్కువ అవడంతో మీకు టికెట్ వచ్చినట్టుగా ఉంది. ఆలోచించారా అప్పుడు 2009లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేటప్పుడు మాచర్ల నియోజకవర్గం బాగా వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ చాలా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఇట్లాంటివన్నీ ఏమైనా ఆలోచించారా? ఖచ్చితంగా 2004 నుంచే మాకు ఆలోచన ఉంది. 2004 నుంచి కూడా నేను యాక్టివ్గా ఉన్నా. ఒక పెదనాన్న ఎమ్మెల్యే అయినా మేము యాక్టివ్గా ఉన్నాం. 2004 నుంచి కూడా అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పడం, వెనకబడ్డ ప్రాంతం ఆయన కూడా ఒక ఆలోచన ఉంది, ఏ రకంగానే సరే మనం డెవలప్ చేయాలి, స్కీములు తీసుకురావాలి అని చెప్పి ఆయన ఆలోచన ప్రకారం మేము చెప్పటం, ఆయన దానికి ఓకే చేయటం, అన్నీ ఏం కావాలన్నా కూడా ఏ స్కీమ్ కావాలన్నా కూడా అడిగిన వెంటనే శాంక్షన్ చేయటం అన్నీ చేసాడు. దాన్ని బట్టి అప్పటి నుంచే ఎట్లాగైనా సరే డెవలప్ చేయాలి, ఈ ప్రాంతంలో రైతులకు ముఖ్యంగా ఇరిగేషన్ వాటర్ ఎట్లయినా ఇవ్వాలి అనే ఆలోచన అప్పటి నుంచే వచ్చింది. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రైతులకు ఇరిగేషన్. ఎందుకంటే మా ప్రాంతంలో ఒక బోరు వేసి దాని ద్వారా పంట పండియాలని అంటే చాలా ఖర్చుతో కూడిన పరిస్థితి. ఎందుకంటే ఒక 500, 600 ఇప్పుడైతే వెల్దుర్తి మండలం 1000 అడుగులు బోర్ వేయాలి, దాంట్లో మోటార్ బిగించేసి చేయాలంటే
5 లక్షల నుంచి 6 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి. అవి ఒక్కోసారి ఒక సంవత్సరం ఉంటే నెక్స్ట్ సమ్మర్ కల్లా అది పోతుంది, మళ్ళీ ఇంకో బోర్ వేసుకోవాలంటే చాలా పరిస్థితి. దానివల్ల అప్పులు పాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం కానివ్వండి, కొంత ఉన్న ఆస్తి అమ్ముకోవడం కానివ్వండి, అలాంటి పరిస్థితి కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అందుకని ఎట్లయినా సరే ఇరిగేషన్ వాటరు లిఫ్ట్ ద్వారా అయినా సరే ఇవ్వాలి, ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఆలోచన ఉంది మొదటి నుంచి. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తాం. అసలు ఈ బోర్లు వేసుకొని సాగు చేయాల్సినటువంటి పరిస్థితి రావటం మీకు దగ్గరలో 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ ఉంది, అదే 23 కిలోమీటర్ల దూరంలో. మరి అయినా కూడా ఇక్కడ బోర్లు వేసుకొని వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటారు? ఇక్కడ సాగర్ నుంచి వాటర్ వచ్చే పరిస్థితి లేదు. మేము ఏంటంటే అప్పులో ఉండం మొత్తం. ఇప్పుడు మా ఈ కాన్స్టిట్యుయెన్సీ ఇటు పక్క మొత్తం వెల్దుర్తి మండలం, బొర్లాపల్లి కానివ్వండి, దుర్గి, కారంపొడి, ఇదంతా కూడా అప్పులో ఉన్నాం కాబట్టి ఆ వాటర్ మాకు వచ్చే పరిస్థితి లేదు. ఒక లిఫ్ట్ ద్వారా తప్పితే మామూలుగా అయితే వచ్చే పరిస్థితి లేదు. అందుకని తప్పని పరిస్థితి. అంటే ఇన్ని సంవత్సరాలుగా మరి నాగార్జున సాగర్ పక్కన ఉన్నటువంటి పొలాలు ఎండిపోతూ ఉంటే చాలా కీలకమైనటువంటి నేతలు కాసు బ్రహ్మానందరెడ్డి, మీరు చెప్పినట్లుగా రోసయ్య గారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పనిచేశారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఢిల్లీ లెవెల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు. ఎందుకని మాచర్ల విషయాన్ని పర్టికులర్గా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు? మొదటి నుంచి కూడా ఎందుకనో అంటే మా ప్రాంతాన్ని అయితే ఎవరు నాయకులు పట్టించుకోలేదు. ఎందుకంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉన్నప్పుడు కూడా అప్పుడు వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలకు పోటీ చేశారు, గెలిచిన ఉంది. 94లో వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు, 99లో కూడా వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా ఎవరు కూడా మా ప్రాంతాన్ని పట్టించుకోలేరు. ఎవరు ఈ వైపు నుంచి ఆలోచన చేయాలి. అప్పుడంతా ఫ్యాక్షన్ గొడవలు, దాని మీద దృష్టి పరిస్థితి డెవలప్మెంట్ మీద లేదు. ప్రత్యర్థిని దెబ్బతీయాలి తప్పితే ప్రజలకి నీళ్ళిద్దాం అది ఆలోచన లేదు అసలు. దానివల్ల పూర్తిగా నాయకులు పట్టించుకోవాలి. ఇక్కడున్న నాయకులు కూడా ఎవరు కూడా గట్టిగా మా ప్రాంతంలో ఈ స్కీములు కావాలని ఎవరు అడగలే. అది స్కీములు కావాలా, రైతులను ఆదుకోవాలా, మన ప్రాంతం డెవలప్ కావాలనే ఒక కాన్సెప్టు 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది. అప్పుడే ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభమై కొంత కదిలింది. ఆయన ఉన్నంతసేపు కొన్ని స్కీములు వచ్చినాయి. ఒక 2-3 స్కీములు మాకు ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన చనిపోవటం మా దురదృష్టం. దానివల్ల ఇంకా మళ్ళీ ఎవరు మా వైపు చూసే పరిస్థితి లేదు. కానీ డెవలప్మెంట్ కాకపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి నేతలు ప్రధానంగా ఫ్యాక్షన్కి ఒక రకమైన భయం. ముందు బయటికి వెళ్ళాలంటే ఆపోజిషన్ వర్గం ఏం చేస్తుందో అని. రెండోది నక్సల్స్ ఎక్కువ ప్రాబల్యం ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ రెండు కూడా ప్రధానమైన కారణంగా చెప్పుకోవాలి. ఉంది, కారణం ఉంది. అప్పుడు నక్సల్స్ కూడా బాగుంది. 2004 ముందు నక్సల్స్ ప్రభావం ఉంది. వాళ్ళ వల్ల కూడా మొత్తం, ఎందుకంటే నా కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఆనుకొనే ఉంటుంది. ఇట్లా నాగార్జున సాగర్ కానించి శ్రీశైలం దాకా కంటిన్యూ ఫారెస్ట్ కాబట్టి అది కూడా ప్రాబ్లం బాగుంది. అప్పుడు ఎవరన్నా పెద్ద నాయకులు తీసుకొచ్చి మా ఏరియా చూయించేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసి చేయాలనే పరిస్థితి కూడా లేదు అప్పుడు. అలాంటి పరిస్థితి నక్సలైట్ల లోపల తండాలోకి లోపల పోవాలన్న భయం. అప్పుడున్న పరిస్థితుల్లో పోలీసులు కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేసే పరిస్థితి కూడా అప్పుడు చాలా తక్కువ. లోకల్గా ఉన్న లీడర్లు కూడా బయట ప్రాంతాల్లో ఉండటమో లేదంటే కొంతమంది అసలు ఊరు వదిలిపెట్టిపోయే పరిస్థితి కూడా ఉంది. ఊరు వదిలిపెట్టేసి అప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వచ్చిన పరిస్థితి కూడా చాలా ఇబ్బందులు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో మా ఇంటి మీద కూడా అటాక్ చేశారు నక్సలైట్. అందుకని మా ఫాదర్ వాళ్ళు కూడా వచ్చి అప్పుడే వచ్చింది అటాక్ చేస్తేనే అప్పుడు వచ్చి మాచర్లో ఉన్నారు. అక్కడున్న మా భూములు కూడా వేసుకొనివ్వకుండా వదిలేసాం. బూడిగా ఉన్నాయి ఒక 2-3 సంవత్సరాలు. అప్పుడున్న పరిస్థితి అట్లా ఉంది. ప్రాబల్యం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ ఆనుకొని ఉంటుంది. వాళ్ళు రావటానికి షెల్టర్ తీసుకోవటానికి కానీ ఈజీగా ఉండే పరిస్థితి. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండాలా, మేము చెప్పినట్టే చేయాలనే దాని మీద కొంత భయభ్రాంతులు చేశారు. అంటే ఎవరు మాట్లాడకుండా చేయటానికి కొంత ఇది చేసిన పరిస్థితి. సో ఒకసారిగా 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్ డ్రాస్టిక్ చేంజెస్ మాచర్ల కాన్స్టిట్యున్సీలో కొంత ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇరిగేషన్కి సంబంధించినటువంటి మీరు చెప్పిన ఆవుకు ప్రాజెక్ట్ కానివ్వండి, తర్వాత వెల్దుర్తికి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి,
ఇవన్నీ రికమెండేషన్స్ ఎట్లా సాధ్యమైనాయి? అంటే అప్పటి వరకు రావటానికి కూడా భయపడ్డ అధికారులు అంటే నక్సలైట్ల ఈయన వచ్చిన తర్వాత నక్సలైట్ల మూమెంట్ తగ్గిద్ది. ఈయన ముఖ్యమంత్రి కావటంలోనే నక్సలైట్లను కూడా చర్చలకు పిలవటం, వాళ్ళు రావటం, ఒక రకమైన ప్రశాంత వాతావరణం, చర్చలు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో అప్పుడు మాకు మా ఏరియాలో కావాల్సిన ప్రాజెక్టులు మేము ఇవి కావాలని చెప్పటం. ఎందుకంటే మా ప్రాంతం నుంచి ఒక అవగాహన ఉంది రాజశేఖర రెడ్డి గారికి. అంతకుముందు గతంలో చూశాడు కాబట్టి ఆయనకు తెలుసు. మనం చెప్పగానే ఏమంటే రిసీవ్ చేసుకొని ఈడ అవసరం అని చెప్పేసి ఏమంటే ఆయన ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయటం జరిగింది. రామకృష్ణారెడ్డి గారు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. జనరల్ ఎలక్షన్స్లో 2 సార్లు, ఒకసారి బై ఎలక్షన్. కానీ ఎక్కువ సమయం ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చింది. దీనికి ఏదైనా బాధపడ్డారు ఎప్పుడైనా? ఖచ్చితంగా బాధ అంటే మనం మా ప్రాంతం డెవలప్ చేయడానికి అవకాశం రాలేదనేది ఒక బాధ అయితే ఉంది. చేయటానికి అవకాశం రావట్లేదు, అది ఎప్పుడు వస్తుందా అనేది ఉంది ఒకటి. ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి కష్టమైన తప్పితే మేము రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు కాబట్టి దానివల్ల మాకు పెద్ద బాధ ఏం అనిపించట్లే. ఎందుకంటే మేము ఎప్పుడూ ప్రజలతోటే ఉంటాం. నేను కాన్స్టిట్యున్సీలో నెలకు 25 రోజులు కాన్స్టిట్యున్సీలోనే ఉంటాను. చిన్నదైనా పెద్దదైనా వస్తూ ఉంటారు. వాళ్ళతో చేతనైనంత వరకు అది పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. బాగా ప్రజలు మిమ్మల్ని బాగా డిమాండ్ చేసి అధికారులు పట్టించుకున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా మాచర్ల కాన్స్టిట్యున్సీ? డ్రింకింగ్ వాటరు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మాకు మార్చి వస్తున్నదని అంటే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని విలేజ్లలో డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితి. అది ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి తాగడానికి నీళ్ళు కావాలి కదా. వాళ్ళు నా మీద ప్రెజర్ చేయటం, మేము అధికారుల మీద ప్రెజర్ చేసి ఒత్తిడి చేయటం, అధికారుల దగ్గర ఫండ్ లేదని చెప్పడం జరిగింది. మళ్ళీ ఏదో రకంగా ఆర్థికంగా మా సొంత డబ్బులు పెట్టి ఇంకా అక్కడ ఆల్టర్నేట్ లేని చోట మేము పని చేయటం, చాలా మానసికంగా ఫైనాన్స్లో కూడా ఒత్తిడి ఫేస్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డితో మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు. ఎట్లా సార్? అంటే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అయ్యేవాళ్ళం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి డే 1 నుంచి కూడా ఆయన రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనే ఫాలో అవుతాం. ఆయన ఏం చెప్పినా నిజాయితీగా తూచా తప్పకుండా చేసే పరిస్థితి. అది నేనే కాదు, మా ప్రాంతంలో చాలామంది ఏం చేయటానికి కూడా ఆయనకు ఆర్డర్ వేస్తే ఆయన వెంట పోవటానికి రెడీగా ఉన్నారు. అంటే మీరు ఎంత వెనక వెళ్ళారంటే 2012లో రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని. కానీ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మీరున్నారు. ఎందుకు అంత ధైర్యం చేశారు? రాజకీయాల కంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ముఖ్యం. వాళ్ళు ఆర్డర్ వేస్తే చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, ఖచ్చితంగా చేస్తాం. అది రాజకీయంగా కానీ ఇంకొక రంగం కానీ ఏ రకంగా అయినా సరే ఖచ్చితంగా ఏం చెప్పినా చేస్తాం. ఎప్పుడు ఎనీ టైం పదవి అనేది ముఖ్యం కాదు. మొదటి నుంచి కూడా మాకు ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం కాబట్టి పదవి ఉన్నా లేకపోయినా వర్గం కోసం కానీ ఒక మాట కోసం మేము రాజశేఖర రెడ్డి గారు మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పినా చేయటానికి రెడీ. కానీ ఆ టైంలో మీరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో కొనసాగుండుంటే మీకు నాకు తెలిసి మంత్రి పదవి కూడా వచ్చి ఉండేది. ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి నిధులు కూడా పెద్ద ఎత్తున సమకూర్చుకునే అవకాశం ఉండేదేమో. కానీ అది మనసు ఒప్పుకోలేదు. మనస్సాక్షి అనేది వాళ్ళని వదిలిపెట్టుకోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా నాకు బాగా అత్యంత సన్నిహితం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా స్పీకర్గా ఉన్న టైంలో కూడా కారంపూడి పల్నాడు ఉత్సవాలు జరిగితే ఆయన చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నాం. నాకు బాగా ఆయన కూడా సన్నిహితం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నన్ను పిలిచి కూడా ఉండమని చెప్పాడు. నన్ను ఫాలోగా నీకు ఎందుకని చెప్పాడు. కానీ మనసు ఒప్పుకోవట్లేదు. చెప్పేశాను నేనైతే జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి వచ్చే ప్రశ్నే లేదని చెప్పాడు. ఆయన కూడా చెప్పాడు, నువ్వు పోతే మళ్ళీ ఎలక్షన్ ఖచ్చితంగా మీరు ఎలక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మాది అధికారం ఉంది, మిమ్మల్ని ఎలక్షన్లో గెలవనేమని చెప్పాడు. ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతుంది తప్పితే క్వశ్చనే లేదని చెప్పి వచ్చేసి.
కానీ అధికారంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఒక రకంగా మీకు వార్నింగ్ ఇచ్చినట్లే, ఎలక్షన్కి వెళ్తే మిమ్మల్ని గెలవనివ్వమని. మరి మీరు ఎక్కడ రాజీ పడదలుచుకోలేదు? ఎక్కడ పడదలుచుకోలేదు, చెప్పాడు. అంటే వార్నింగ్ అనగానే ఆయనకి నాకున్న తోటి ఇట్లా సీక్వెన్స్ ఇట్లా జరుగుతాయని చెప్పాడు. కనీసం మీకు హోంగార్డు కూడా మీ పరిస్థితి వినే పరిస్థితి ఉండదు రేపు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పాడు. చెప్పినా అంటే ఏది ఫేస్ చేయడానికైనా రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని అయితే వదిలిపెట్టండి. తర్వాత 2014లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. అంటే మూడోసారి, ఆల్రెడీ 2 సార్లు, ఒక జనరల్ ఎలక్షన్ అయిపోయింది, ఒక బై ఎలక్షన్ అయిపోయింది. మూడోసారి పోటీ చేసేటప్పుడు మరి గెలవగలను అని ధీమాగా ఉన్నారా? ఉంది, గెలవగలను. అంటే అప్పటికే ప్రతిపక్షంలో ఉండి ఏం పనులు కావట్లేదని ప్రజల్లో ఖచ్చితంగా కొంత అసంతృప్తి అయితే ఉంటుంది. అసంతృప్తి ఉంది. ఉన్న పరిణామాలు చూస్తూ ఉన్నారు. కావాలనే డెవలప్మెంట్కి మొదటి నుంచి, అంటే 2004 ముందు కూడా మా ప్రాంతంలో డెవలప్ చేయకుండా ఎమ్మెల్యేలు ఉండి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకేందంటే మనకు అవకాశం లేకపోబట్టి చేయలేకపోతున్నారు అనేది కొంత జనం కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకని అంటే మా ప్రాంతంలో నమ్మకం ఏంటంటే ఏదైనా మా ప్రాంతం డెవలప్ కావాలని అంటే అది చేయాలంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే చేయాలి. రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా ప్రాంతాన్ని డెవలప్ చేస్తారనేది మంచి నమ్మకం ప్రజలకు కూడా. ఆ నమ్మకంతో నన్ను గెలిపించారు మూడోసారి. సో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు అన్నటువంటి నమ్మకంతో మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి కోసం గూండాలను తీసుకెళ్ళి రైతుల్ని కొట్టించారు అని టీడీపీ ఒక ఆరోపణ చేస్తోంది. ఈ సరస్వతి భూములకు సంబంధించిన ప్రాజెక్టు భూములకి సంబంధించిన వ్యవహారంలో స్వయంగా మీ తమ్ముడు కూడా అక్కడ జరిగినటువంటి సంఘటన స్థలంలో రైతులపైన దాడి చేయించారని అంటున్నారు. అంటే సరస్వతి భూములు అవి జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీకి సంబంధించి అక్కడున్న విలేజెస్లో అందరినీ కూడా కమిటీ వేసేసి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న భూములు అవి. పక్కా రిజిస్ట్రేషన్, ఎక్కడా కూడా గవర్నమెంట్ ల్యాండ్లు, అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి మిగతా ప్లాంట్లు అంటే సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఎన్ఓసి తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా 1 ఎకరం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోలే. డబ్బులు అక్కడున్న మార్కెట్ రేట్ కన్నా డబుల్ రేట్ ఇచ్చేసి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎందుకంటే దానికి ఒక 1/2 కిలోమీటర్ పక్కనే భవ్య సిమెంట్స్ ఉంది. వాళ్ళు రైతులకు ఇచ్చింది 1,20,000 ఇచ్చారు. అంటే ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులకు అది కనిపించట్లేదా అని అడుగుతా ఉన్నాను. అక్కడ వాళ్ళని ఎందుకు అడగరు? అంటే ఇక్కడున్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆయన్ని ఎట్నో ఒకటి టార్గెట్ చేసేసి ఆయన మీద ఎలిగేషన్ చేసి ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు నాకేదో మార్పులు వేస్తాడనే ఉద్దేశంతో ఇక్కడున్న గురజాల ఎమ్మెల్యే అప్పతినేని శ్రీనివాసరావు అది ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రైతులు ఎక్కడా కూడా మేము అన్యాయంగా వాళ్ళ దగ్గరికి మా తమ్ముడు కానీ మా వాళ్ళు ఎవరు పోయిన పరిస్థితి కాదు. ఎందుకంటే కలెక్టర్ చెప్పాం, ఎస్పీకి చెప్పాం, లోకల్ పోలీసులో చెప్పాం, అది మా భూమి, మేము ఎక్కడ కూడా తక్కువ ఇచ్చిన పరిస్థితి లేదు, డబ్బులు తక్కువ రైతులకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇది ఇంకోటి కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ మాట్లాడుకొని మీ భూములు మీకు కావాలనంటే మీరు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసేయాలి. అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ నుంచి భూములు ఇచ్చారో, భూములు కొన్నాడో డబ్బు ఇచ్చి, ఆ డబ్బు వెనక్కి ఇచ్చేసి మీ భూములు మీరు తీసేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. దానికి ముందుకు రాలే. నేను కూడా చెప్పాను, ఆ విలేజ్ నుంచి 2-3 వస్తే మీరు అందరూ పోయి రిక్వెస్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి అడగండి. మీరు అంతకుముందు కమిటీ ఒకటి వేసినారు, మీ భూములు ఇచ్చినప్పుడు కమిటీ వేశారు కదా, మీ కమిటీ వాళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు ఫ్యాక్టరీ కట్టుకున్న దాకా మేము ఆ భూములు ఏదైనా వేసుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అడిగేసేస్తే ఆయనకి నేను కూడా చెప్తాను, మనకు అవసరమైనప్పుడు తీసుకున్నప్పుడు దాకా సాగు చేసుకుంటారు అని నేను చెప్పడం జరిగింది. ఆ కమిటీ వాళ్ళని పిలిచి చెప్తే వాళ్ళు పక్కన గురజాల ఎమ్మెల్యే ఎరపతినేసి మాట్లాడేసి మా ఊరు పక్కన భూములు ఉన్నాయి, మా దగ్గరికి ఎవడొస్తాడు, వాళ్ళని అడిగేది వీళ్ళని అడిగేది ఏందని ఆలోచనతో ముందు పోయారు. ఎవరు చెప్పినా ఇలా విన్నప్పుడు అక్కడ కొంత భూమిలో ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు మిషన్లు పనిచేస్తూ ఉంటే వాళ్ళని కొట్టడం, ఆపరేటర్ని కొట్టడం, అక్కడున్న మిషన్లని పెట్రోల్ పోసి తగలబెడతాం, వెళ్ళిపోవాలని బెదిరియటం జరిగింది. ఆ క్రమంలో మా ప్రాంతం నుంచి మా తమ్ముడు కొంతమంది పోయి అడగటానికి వెళ్ళాం,
వాళ్ళ ఇళ్ళ మీదకి పోలే, వాళ్ళ భూములు పోలే. మాకు సంబంధించి మాకేవైతే రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు కట్టి మేము కొనుక్కున్న భూముల్లో అక్రమంగా వాళ్ళు వచ్చారు కాబట్టి అడగటానికి పోయినాం. దాన్ని ఏదో పెద్దగా క్రియేట్ చేశారు, ఏదో గోండాలు తీసుకొచ్చినారు, రౌడీలను తీసుకొచ్చినారని. గోండాలు రౌడీలు అక్కడ ఏమన్నా రౌడీ షీట్ పోయిన వాళ్ళ మీద ఏమైనా రౌడీ షీట్లు ఉన్నాయా మేము రౌడీలు కట్టడానికి? అంటే అది రాజకీయంగా మలుచుకొని ఏదో చీప్ పాలిటిక్స్ ప్లే చేయటం చేశారు. ఒక రకంగా మా ప్రాంతంలో అలాంటి పాలిటిక్స్ లేవు. కొత్తగా వీళ్ళు దాన్ని ఏదో రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏదన్నా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారు, ఏదన్నా డైరెక్ట్ ఫేస్ చేస్తారు తప్పితే ఈ డొంకదూరుడు వ్యవహారం అనేది పల్నాడులో మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి చీప్ పాలిటిక్స్ నేను ఎప్పుడు వినలేదు, చూడలే. అంటే వచ్చింది గూండాలు రౌడీలు కాదా? గూండాలు రౌడీలు అయితే వాళ్ళు తర్వాత వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మీద దాడి చేశారా లేదా? అడగటానికి పోయారు, వాళ్ళు కూడా ఉన్నారంటే కానీ దాడి చేసి వాళ్ళని ఏదో ఇంకో రకంగా మా భూముల్లోకి ఎందుకు వచ్చారు, మా వాళ్ళని మీరు ఎందుకు మాకు సంబంధించిన వాళ్ళు మిషన్లతో వాళ్ళ ఆ భూముల్లో పనిచేస్తూ ఉంటే మీరు ఎందుకు వాళ్ళని కొట్టి బండ్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు అని అప్పటికి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించకపోతే మా వాళ్ళు అడగటానికి పోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి వస్తే ఊరుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మా ఆస్తి మీదకి మాకు సంబంధించిన వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మమ్మల్ని అనవసరంగా దౌర్జన్యం చేస్తే ఎట్లా ఊరుకుంటాం? మేము ఊరుకోం కదా, ఎట్లా ఊరుకుంటాం? వాళ్ళ ఆస్తి మీదకి పోలే, ఇంకో చోటికి పోలేదు. అది ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి కావాలనంటే ఆ కంపెనీకి సంబంధించి మాట్లాడమని నేను కూడా రిక్వెస్ట్ చేసి అడిగినాను. సమావేశం పోతుంది, మీరు అది పెద్ద సమస్య కాదు, గతంలో ఉన్న పరిచయం మీద మీరు ఒక కమిటీ ఉంది, మీ కమిటీ వాళ్ళు వెళ్ళేసి మాట్లాడని చెప్తే మాకు అవసరం లేదని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళని అక్కడ ఉన్న కొంతమందిని రాంగ్ ట్రాక్ పట్టించేసి దీన్ని రాజకీయంగా వాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి భూముల్ని మేము ఎదిరించాము, జగన్మోహన్ రెడ్డి భూముల్ని ఇక్కడ మేము కబ్జా చేసాం, జగన్మోహన్ రెడ్డి భూముల్ని మేము బలవంతంగా లాక్కుంటే ఏం చేయలేకపోయినారు, జగన్మోహన్ ఎదిరించాము అనేది చంద్రబాబు నాయుడు దగ్గర ఏదో గొప్పలు చెప్పుకోవడానికి ఇట్లా ఎదిరించి చేస్తే నాకేదో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడు, నన్ను ఏదో గుర్తిస్తాడని అతను తాపత్రయపడ్డాడు. దాని దగ్గరే మాకు తేడా వచ్చింది. కానీ లేకపోతే వ్యక్తిగతంగా అతనికి నాకు వేరే వైరుధ్యం ఏం లేదు. రాజకీయంగా వేరు పార్టీలు అయినా కూడా అతనికి నాకు క్లాసెస్ కూడా ఏమి లేవు మొదటి నుంచి. దాని దగ్గరనే అది కరెక్ట్ కాదని నేను, ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన ఏదో ప్రయత్నం చేసి దుష్ప్రచారం చేయటం ఆయన స్టార్ట్ చేశాడు. ఇది మాకు సంబంధించిన భూమిలోకి మీరు రావడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే అది చర్చల ద్వారా కూర్చొని వాళ్ళకి ఏదైనా భూములు అవసరం అనుకుంటే అప్పుడు దాకా మేము వేసుకుంటామని అనుకుంటే రైట్, అది కూర్చొని మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకొని వేసుకోవడం ఒకటి పద్ధతి. లేకపోతే ఇప్పుడు ఇంకా ఆ భూములకు రేట్లు వచ్చినాయి, మేము తక్కువ ధరకు ఇచ్చాం, భూములకు రేట్లు వచ్చినాయి కాబట్టి మా భూములు మాకు కావాలని అడగటం ఒక పద్ధతి. మీ భూములు మీరు కావాలని అంటే తీసుకోమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. మేము ఇచ్చిన రేటు కన్నా ఎక్కువ రేటు డబ్బులు వస్తాయి అనుకుంటే స్టిల్ మీకు రైతులకు ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి లేదు, మీ భూములు మీరు తీసుకోమని కూడా చెప్పాం. దానికి ముందుకు రాకుండా అధికారం ఉంది కాబట్టి వీళ్ళు ఎవరేం చేస్తారనే దాని మీద వచ్చి మా భూమిలోకి వచ్చి దౌర్జన్యం చేస్తే మేము చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? దాన్ని మమ్మల్ని ఏదో రౌడీలుగా చిత్రీకరిస్తే అది కరెక్ట్ కాదు కదా. మేము రౌడీజం చేయడానికంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తుల మీదకి ఏమి లేకుండా అకారణంగా వాళ్ళ మీదకి మేము పోతే మమ్మల్ని అనాలి. కానీ మా ఆస్తులు మేము కాపాడుకోవటానికి మా ఆస్తుల్లోకి మేము పోతే మమ్మల్ని రౌడీలు కంటే అంటే అంత మేము మా ఆస్తులు కూడా ప్రత్యర్థులకు ఇచ్చి వాళ్ళ దగ్గర తల ఉంచుకొని ఉండే అంత శాంతమూర్తులు అయితే మేము కాదు. అట్లా అయితే వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు. సరస్వతి భూముల వ్యవహారంతో పాటు ఈ మధ్య గురజాల ఎమ్మెల్యేకు మీకు చాలా పెద్ద ఎత్తున విభేదాలు కూడా బయటపడ్డాయి. మీరు సవాలు విసిరారు, ఆయన ఒక ప్రతి సవాలు విసిరారు. ఏంటి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ? ఇప్పుడు ఇక్కడ మా ప్రాంతంలో మొన్న పుష్కరాల విషయంలో మరీ దోపిడీ అయిపోయింది. అసలు ఏమి లేదు. అక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 1000 రూపాయలు కట్టినట్టుగా బిల్డప్ చేశారు.
అతనికి నచ్చల. ఏంటంటే నేను నా కాన్షియన్స్లో సత్రసాల ఘాటుకు నేను పోయా చూద్దాం, పుష్కరాలు కాబట్టి లక్షలాది మంది భక్తులు వస్తారు, చూస్తారు ఎలా చేస్తూ ఉన్నారు అనేది నేను వెళ్ళి చూశాను. చూస్తే ఏం లేదు అక్కడ ఏంటంటే గతంలో ఉన్న అక్కడ ఉన్న మెట్లు కానివ్వండి అవన్నీ కూడా దానికే పసుపు రంగు పూసేసి అయిపోయింది అనిపిస్తూ ఉన్నారు. దాన్ని క్వశ్చన్ చేసే ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రభుత్వం ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నది, ఇక్కడ అవినీతి జరుగుతూ ఉన్నదని అంటే దానికి అతను సంబంధించిన వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి అతను రియాక్ట్ అయ్యాడు. అదే దాని మీద క్వశ్చన్ చేసినందుకు రియాక్ట్ అయ్యాడు. దాని ఆ పరంపరలో ఇద్దరి మధ్య అంటే ఈ కాంట్రాక్టు జరిగిన దాంట్లో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు. ఎట్లా మీరు నిరూపించడానికి రెడీ అయ్యారు? నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. పక్కా ఆధారాలు అతను ఏం చేశాడు మొత్తం నా దగ్గర ఉంది. నేను ఆ రోజు చెప్పా కూడా, నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అతను ఏం చెప్పాడనంటే నేను దాచేపల్లి మార్కెటింగ్ యార్డ్లో ఉంటాను, నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురామని చెప్పాను. నేను వస్తాను, నా ఆధారాలు తీసుకొని వస్తాను, మన ఇద్దరమే మీడియానే పెద్ద మనుషులు పెడదాం, ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళని జడ్జీలో పెడదాం, నువ్వు చేసే అవినీతి ప్రతి దగ్గరికి నేను వచ్చి చూపిస్తానని చెప్పాను. అక్కడ దాని మీద అంటే ఏం అవినీతి జరిగిందంటారు? జనరల్గా కాంట్రాక్ట్ జరిగేటప్పుడు ఎక్సెస్గా ఒక 10% 5% ఎక్సెస్ వేసుకొని టెండర్ చేస్తారు. అది నార్మల్గా కాంట్రాక్టర్ మీరు చేసినా ఇంకోళ్ళు చేసినా అదే కదా జరిగింది. ఇందులో అంత పెద్ద ఎత్తున కుంభకోణం జరగడానికి ఏముంటుంది అక్కడ? మెట్లు కట్టడం దగ్గర అసలు ఆ వర్కే అది. ఇప్పుడు అక్కడ మెట్లు కానీ లేకపోతే వాళ్ళు స్నానం చేయడానికి ఇది కానీ కాంక్రీట్ పని కానీ చేయాల్సిందే ఆ పని. అక్కడ దానికి కోట్లు పెట్టారు. అక్కడ కోటి ఒక 2 కోట్లు 2.5 కోట్ల రూపాయలు సదరసాల పెడితే ఆడ మొత్తం కూడా 40-30 లక్షలు పని చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే యాజ్ ఎ కాంట్రాక్టర్ నేను కూడా 2004 ముందు నేను కొన్ని వర్కులు చేశాను. నేను ఆ కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు పూర్తిగా అవినీతిగా చేస్తూ ఉన్నారనే దాని మీదనే మాట్లాడారు. ఇప్పుడు ఇంకొక 2.5 కోట్లతో ఇప్పుడు నాగార్జున సాగర్ ఘాట్ ఆడ అవసరం లేదు. ఆడ ఘాటు నీళ్లు కూడా దగ్గరికి రాలి. కనీసం ఆ ఘాటు దగ్గరికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేకపోయినా ఏదో రకంగా వర్క్ ఆడ ఏదో కట్టేసామని చెప్పేసి తినేయాలని ఆలోచన అక్కడ ఒకటి చేశారు. ఈరోజు స్టిల్ చూస్తే మొత్తం అది పాడైపోయింది, అది లేచిపోయింది. ఇప్పటికి కూడా ఒక్క చుక్క నీళ్ళు రాలి అక్కడికి. ఎంత అన్యాయం అంటే ఆ పుష్కరాలు జరిగిన పరిస్థితుల్లో కనీసం ఆ ఘాట్ను మూసేశారు, ఆ ఘాట్ను ఓపెన్ చేయలేదు. ఎందుకు ఓపెన్ చేయలేదంటే అక్కడ కనీసం నీళ్లు కూడా రాలేదని దాని మీద ఓపెన్ చేయలేదు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసు మాచర్ల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కార్యకలాపాలు ఏమైనా కొనసాగిస్తున్నారని మీరు అభిప్రాయపడుతున్నారు? వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం, అక్కడ నాయకులకు సంబంధించిన విషయం, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే నాకేం అభ్యంతరం. అంటే అట్లాంటి ఇంటర్ఫియరెన్స్ తోటి మీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి ఆయన ఏదైనా మీకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద ప్రభావితం చేయటం కానీ, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి కార్యక్రమంలో కానీ వాళ్ళ నాయకులతోటి తిరిగి కార్యక్రమం పాల్గొంటే నాకు అభ్యంతరం లేదు. అంతేగాని అధికారం ఉంది కదా అని మా వర్గానికి సంబంధించి మా నాయకుల్ని అక్రమ కేసులు పెట్టడం కానీ ఇంకో రకంగా చేయాలని అంటే దాన్ని అయితే మేము ఒప్పుకోం. దాన్ని అయితే ఎక్కడా కూడా మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్ చేస్తాం. అంటే అలాంటి వ్యవహారాలు ఏమైనా జరిగాయా మీ ఇద్దరి మధ్య వ్యత్యాసాలు రావటానికి? ఏమలాంటివి నార్మల్గానే కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి సంబంధించి కాసు మహేష్ రెడ్డి గురజాల ఇన్ఛార్జిగా ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నారు. రేపొద్దున అధికారంలోకి వస్తే 2019లో ఖచ్చితంగా కాసు కుటుంబం ఆ బ్యాక్గ్రౌండ్ మహేష్ రెడ్డికి కలిసి వచ్చి మీరు వెనకపడతాము అన్నటువంటి ఆలోచన ఏమైనా ఉంది? అసలు అది అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే మా ధ్యేయం అంతా ఏంటంటే ఎక్కడైనా సరే పార్టీ వీక్గా ఉన్న చోట అక్కడ కొంతమంది సమర్థులు అనుకున్న వ్యక్తులను అక్కడ పెట్టేసేసి పార్టీ బతికించాలా. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికే ప్రయత్నం చేస్తాము. మహేష్ రెడ్డిని ప్రపోజల్ చేసి మహేష్ రెడ్డిని ఇప్పుడు అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది, పెట్టాలని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రపోజ్ చేసిందే నేను. నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని పిలిపించి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టేసేసి పార్టీలో తీసుకుంటున్నామని అతన్ని శ్రీనివాసరెడ్డిని ఒప్పించి గురజాలలో ఆయన్ని క్యాండిడేట్గా ప్రపోజల్ చేసింది మేము. అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తే
ఎంత దూరమైనా పోతాడు. జగన్మోహన్ రెడ్డి నిజాయితీకి పార్టీకి ఎవరైతే పనిచేస్తారో దానికి విలువిస్తారు కానీ వెనక బ్యాక్గ్రౌండ్ కుటుంబాలు చూసే పరిస్థితి కాదు. అలాంటి ఆలోచన చేసుంటే ఈరోజు నరసరావుపేటకి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు. ఎందుకంటే ఇదే ఫ్యామిలీ ఎలక్షన్స్కి 6 నెలలు 4 నెలల ముందు మేము పార్టీలో జాయిన్ అవుతాం, మాకు నరసరావుపేట టికెట్ ఇవ్వమని అంటే జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు, ఆల్రెడీ నేను శ్రీనివాసరెడ్డికి చెప్పాను, శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తాను, మీరు రండి పార్టీలోకి, మీ పార్టీలో గౌరవప్రదమైన స్థానం ఇస్తామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేను దగ్గర నుండి చూశాను కాబట్టి. అందుకని అలా చూడు, ఎవరు సమర్థులు అనుకుంటే ఎవరు నిజాయితీకి పార్టీ పనిచేస్తున్నారంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి వెళ్ళిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పే వర్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసెంబ్లీలో నిన్నగాక మొన్న మీరు కూడా చూసారు, రాజనారాయణ రెడ్డి గారు కావచ్చు, జ్యోతుల నెహ్రూ గారు కావచ్చు, వీళ్ళందరూ అధికారం కోసం, అధికారం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు కాబట్టి ఇక్కడేదో తినాలని వచ్చేసారు. ఆ తర్వాత ఇప్పుడు అధికారం ఇంకా చాలా దూరంలో ఉంది, అప్పుడు పరిస్థితులు మారుతాయేమో, ఇప్పుడు అధికారం ఉంది, వాళ్ళేదో డబ్బు ఇస్తాము లేకపోతే అధికారం ఇస్తాము, మీరు సంపాదించుకునే అవకాశం కల్పిస్తాము, దానివల్ల పోయి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి తిట్టాలని పరిస్థితి. అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి తిడతా ఉన్నారు. నిజంగానే వాళ్ళ సొంత బలం మీద నమ్మకం ఉండి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంటే మేము పదే అడుగుతూ ఉన్నాం, మీ ఎమ్మెల్యేలకు రిజైన్ చేసేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి ప్రాంతం తిరిగి ప్రజల్ని కన్విన్స్ చేసి చేయటం వల్ల, పబ్లిక్ ఓట్లు వేయటం వల్ల వీళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. ఇలా సొంత బలం ఎక్కడ లేదు. నిజంగా వీళ్ళ సొంత మా బలం మీద మేము గెలిచాం, లేకపోతే చంద్రబాబు నాయుడు మొహం చూసి ఆయన చేత చెప్పించుకొని ఓట్లు వేయించుకొని మేము గెలుస్తామని ఇప్పుడు నమ్మకం ఉంటే ఇప్పుడు రిజైన్ చేసేయమనండి, రిజైన్ చేసి పోటీ చేయమనండి. నిజంగా వాళ్ళు ఏమన్నా కూడా మా సొంత బలం మీద మేము గెలిచినాము అని అంటే వాళ్ళు ఏమన్నా కూడా మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా చేయకుండా ఏదో చంద్రబాబు నాయుడు మెహర్బానీ కోసం నోటికొచ్చింది మాట్లాడితే అది ప్రజలు చూస్తూ ఉన్నారు అల్టిమేట్గా ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతాం. రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు జగన్కి లేదు. జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఫస్ట్ చేయాల్సి వస్తే ఆయన రాజీనామా చేయాలని, ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత కూడా లేదు అని యనమల రామకృష్ణ గారు ఆరోపణ చేస్తారు. ఎందుకంటే ముందు చంద్రబాబు నాయుడుకి కానీ యనమల రామకృష్ణ కానీ వాళ్ళకి అడిగే నైతిక హక్కు అర్హత వాళ్ళకి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ కేసులు ఉండే పరిస్థితి లేదు, ఒకరు కూడా కేసు పెట్టలేదు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల మేము నష్టపోయాము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దానివల్ల మేము నష్టపోయామని ఎవరు కూడా ఒక్క అవినీతి ఆరోపణ చేసిన పరిస్థితి లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆస్తులు ఆయన బినామీగా తీసుకుని అవి బ్యాంకులు తాకట్టు పెట్టేసేసి గవర్నమెంట్ మోసం చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడా కూడా మమ్మల్ని మా ఆస్తులు తీసుకుని మోసం చేసినారని ఎక్కడా లేదు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. వీళ్ళు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అడ్డొస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా సరే భయపెట్టాలనే ఉద్దేశంతో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఫ్యూచర్లో మన ఇద్దరికి థ్రెట్ అవుతారు అనే ఆలోచనతో ఆయన మీద లేనిపోయిన అవినీతి ఆరోపణలు చేసి ఒక కాగితం పడేశారు. అది ఎట్లా ఉంటుందనంటే, మా ప్రాంతంలో ఫ్యాక్షన్లో కొంతమంది ఉంటే ఆ ఫ్యాక్షన్కి సంబంధం లేని వాళ్ళని కూడా ఆ కేసులు ముద్దాయిలకు చేరుస్తారు. వాళ్ళు కూడా నలుగురు ఉంటే ఇంకొక నలుగురిని చేరుస్తారు. అది వాళ్ళు ఏం చేయాలంటే రిమాండ్కి పోతారు, బెయిల్ తీసుకుంటారు, ఒక 2 సంవత్సరాలు అది విచారణ జరిగి ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు నిర్దోషిగా చేస్తారు. అప్పటిదాకా ఇది ఫేస్ చేయాల్సిందే. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఏంటంటే ఒక కేసు వేశారు, ఏముందో లేదో మొత్తం వేసేసి ఆయన అయితే రిమాండ్కి పంపించేసి బెయిల్ మీద బయటకు వచ్చారు. అది విచారణ జరుగుతూ ఉంది, దాంట్లో తేలుద్ది నిజంగానే వాళ్ళు చేసే ఆరోపణలో నిజం ఉందా లేదా అనేది. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. కానీ ఈ లోపలనే ఆయన టార్గెట్ చేసి అంటే ఏదో రకంగా ఒక గ్లోబల్ ప్రచారం చేసి జనంలోకి ఇది చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి అతని జగన్మోహన్ రెడ్డి వల్ల అతను నష్టపోయాడు. అతను సంబంధించిన వ్యక్తులు ఇదిగో జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళని మోసం చేసినారని ఎక్కడైనా చూపించగలడా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వల్ల మా పార్టీ నాయకులు
లేకపోతే నన్ను మోసే పారిశ్రామికవేత్తలు డబ్బు పెట్టి నష్టపోయారా చెప్పగలరా? లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇగో ఇంతవల్ల నష్టం వచ్చిందని చెప్పగలరా? ఇవన్నీ రాజకీయంగా జగన్మోహన్ టార్గెట్ చేసి ఏదో గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇలా రెడీ హ్యాండెడ్గా ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడు, ఆడియో వీడియో టేపులో దొరికిపోయాడు. రేవంత్ రెడ్డి దగ్గరుండి చంద్రబాబు నాయుడు మాట్లాడించిన ఆడియో టేపులు దొరికినాయి, డబ్బు ఇస్తా దొరికినాయి. వాళ్ళు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టేసి ఏం లేని జగన్మోహన్ టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి అనే మనిషి రాజకీయంలో తప్పుకుంటే మనకు ఎదురుండదు. ఇటు కాంగ్రెస్ పార్టీ బతుకుద్ది, మాకు ఎవరు అడ్డు రారనే ఆలోచనతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని తప్పితే జగన్మోహన్ రెడ్డి ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరు ఆస్తులు దోసుకోలేదు. ఈ దేశంలో ఏ కంపెనీలు చేయని విధంగా విరుద్ధంగా కూడా ఆయన ఉన్న కొన్ని కంపెనీలు చేసిన పరిస్థితి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులో అరెస్ట్ అవబోతున్నాడు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండదు అని ఒక ప్రచారం నడుస్తుంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడికి ఆయన చేసే తప్పులు, ఆయన చేసే ఎలక్షన్ ముందు చేసిన ఆయన మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలన్నీ కూడా చెయ్యలేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇది కొత్త పదం ఒకటి ఎత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు పోతున్నారని. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోడు, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది మాకు, ఎక్కడికి పోడు, పార్టీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడికి ఎవరు కూడా కదించలేరు, చేసే కుట్రలన్నీ చేశారు, ఇంకా కొత్తగా చేసే పరిస్థితి అయితే ఏముండదు. 2019 ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. ఖచ్చితంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గత 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనే దాని మీద ప్రజలు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నేను మారాను, నన్ను నమ్మండి అని, నేను అన్నీ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఒక్కటి కూడా హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా ప్రాంతంలోనైతే రైతులు బాగా ఏంటంటే డ్రై ఏరియా కాబట్టి చాలా కరువు వచ్చి అప్పులై చాలా పరిస్థితి, అప్పులు పాలైన పరిస్థితి. మా అప్పులన్నీ కూడా పోతాయి అనే ఒక ఆలోచనకు వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చిన పరిస్థితి చాలా గ్రామాల్లో మా దగ్గర కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు నిలువును మోసం చేశాడు ఎక్కడా కూడా. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులకు పోతే బ్యాంకర్స్ రైతును చేదరించుకునే పరిస్థితి, మీ అప్పు కట్టండి అని. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఆ వడ్డీకి కూడా సరిపోవట్లేదు. అట్లా రైతులు మోసం చేశారు, డ్వాక్రా మహిళలను మోసం చేశాడు. మీ బంగారం ఇంటికి వస్తుందని చెప్పి ముఖ్యంగా రైతు కుటుంబాలను కానీ బంగారం పెట్టుకున్న మహిళలు మోసం చేశాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేశాడు. ఇట్లా కులాల పేరుతో ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు ఉంటే వాళ్ళని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు, అది మోసం చేశాడు. ఇవన్నీ ఒక్కటి కూడా చేయకుండా ఇప్పుడు పూర్తిగా ఏదో రాజధానిని పేరు చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఏదో వెళ్ళిపోతా ఉన్నాడు, ఆ పార్టీ లేదని ఒక గ్లోబల్ ప్రచారం చేస్తే అందరూ మనకు ఓట్లు వేస్తారని భ్రమలో చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తున్నారని మీరు అంటున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కుల చిచ్చును రగులుస్తోంది, ఒక సామాజిక వర్గం వెనకాల ఉండి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అసలు ఆ అవసరం మాకు లేదు, అది రగిల్చింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కాపులకి బీసీలో చేస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఇంటింటికి పాంప్లెట్ పంచింది ఆయన. వాళ్ళు కూడా ఏమంటున్నారనంటే నువ్వు చెప్పిన హామీ నువ్వేదో మేనిఫెస్టోలో పెట్టి మాకు చెప్పావో అది నెరవేర్చమని అడుగుతూ ఉన్నారు. అంటే నీకు తెలియదు ఆ రోజు నువ్వు మేనిఫెస్టోలో పెట్టావా, నేను ఒక కమిటీ వేసి కమిటీ తీర్పు వచ్చిన తర్వాత మిమ్మల్ని బీసీలో చేరుస్తాం, కమిటీ రిపోర్ట్ ప్రకారం మేము చేస్తామని ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు? అదే మాట మేనిఫెస్టోలో పెట్టొచ్చు కదా, పెడితే ఈరోజు ఈ డిస్టర్బెన్స్ ఉండేది కాదు కదా. నేను అధికారంలో రాగానే మిమ్మల్ని బీసీలో చేరుస్తామని కాపులందరినీ మభ్యపెట్టి ఎవరైనా పెడతాము అని అంటే ఆశే కదా ఎవరికైనా. అలాగనే నువ్వు చేస్తామన్నావు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా మమ్మల్ని బీసీలో చేర్చండి అనేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము కూడా చెబుతూ ఉన్నాం, బీసీలకు అన్యాయం జరగకుండా, బీసీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చారో కాపులను బీసీలో చేరుస్తామని వాళ్ళకి చేయమని మేము కూడా వాళ్ళ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు చెప్పింది అమలు చేయమంటా ఉన్నావు. అతను చెప్పింది చేయలేక మళ్ళీ కమిటీలతో కాలయాపన చేస్తూ
వాళ్ళు గట్టిగా అడిగి నువ్వు చెప్పిన మాట గట్టిగా నేను నిలదీస్తే అది జగన్మోహన్ రెడ్డి మీద నెట్టడం, జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడని ఏమని నువ్వు చెప్పని కాదు, నువ్వు చెప్పింది అడిగితే ఒకరు రెచ్చగొట్టేది ఏముంది? అది తెలిసిన పుస్తకం లాగా నువ్వు పాంప్లెట్లో రాష్ట్రం మొత్తం వెదజల్లినావు, ఇంటింటికి పాంప్లెట్ పంపి చెప్పావు. వాళ్ళందరూ అందుకని అడుగుతూ ఉన్నారు. అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పడానికి నీ దగ్గర ఆన్సర్ లేక ఏదో కమిటీతో కాలయాపన చేస్తూ నువ్వు తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మీద నెపం చేయటం చాలా అన్యాయమైన పరిస్థితి. 3 సార్లు మాచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీకి నేను చేయాల్సిన ప్రాజెక్టులు ఇవి అని మీరు ఏదైనా లక్ష్యాలను నిర్దేశించుకొని ఇప్పటికీ చేయలేకపోయినవి ఉన్నాయి. ఖచ్చితంగా ఏంటంటే మా ప్రాంతంలో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, ప్రతి ఎకరాకి ఇరిగేషన్ వాటర్. ఎందుకంటే పక్కనే 10 కిలోమీటర్ల దూరం నాగార్జున సాగర్ ఉండి మా ప్రాంతంలో నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అనే బాధ మొదటి నుంచి ఉంది. ముఖ్యంగా మాచర్ల టౌన్లో తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి. ఈరోజు ఇంటింటికి కూడా తాగటానికి నీళ్ళు ఇవ్వాలి, మిర్చి యార్డ్ రావాలి, ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఖచ్చితంగా చేయాలని ఉంది, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా చేస్తామనే నమ్మకం కూడా నాకు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి దైవభక్తి చాలా ఎక్కువ అని అంటుంటారు. ఏమేమి ఆలయాలు, చాలా ఆలయాలు చూస్తున్నట్టున్నారు. వెళ్తాను, కొంత సమయం కేటాయిస్తాను. నేను టెంపుల్స్కి అయితే నేను వెళ్తాను. చాలా ఈ దేశంలో ఉండే టెంపుల్స్ చాలా కూడా వెళ్ళొచ్చాను. నేను మేజర్గా ఎక్కడెక్కడ వెళ్ళారు సార్? నేను కాశ్మీర్ కూడా వెళ్ళొచ్చాను. వైష్ణవి టెంపుల్కి నేను కాశ్మీర్ వెళ్ళొచ్చాను. శ్రీలంక అమ్మవారి పీఠం దగ్గర కూడా వెళ్ళొచ్చాను. శ్రీలంక కూడా వెళ్ళొచ్చాను, అమ్మవారి పీఠం దగ్గరికి వెళ్ళొచ్చేసి. ముఖ్యమైన అంటే చిన్నప్పటి నుంచే ఉందా లేకపోతే ఈ మధ్యకాలంలో అలవర్చుకున్నారా? చిన్నప్పటి నుంచే ఉంది. నేను వెళ్తా, టెంపుల్స్కి వెళ్తున్నాను చిన్నప్పటి నుంచి. శ్రీశైలం వెళ్తూ ఉంటాను, సంవత్సరానికి 4-5 సార్లు శ్రీశైలం వెళ్తాను. నేను తిరుపతి వెళ్తాను. గత 11 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా నేను మాలేసుకుంటాను, అయ్యప్ప మాలేస్తాను కంటిన్యూగా. కొన్ని జీవితంలో కొంత భాగం అది చేస్తాను నేను మొదటి నుంచి. దేవుడు అంటే కొంత నమ్మకం, ఆ దిశగా నేను చేస్తాను. ఫ్యామిలీని కూడా తీసుకెళ్తాను టెంపుల్స్. సో 2019 ఎన్నికల కోసం ఏదైనా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు? మళ్ళీ వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్తాం. మళ్ళీ ప్రజలు నన్ను ఖచ్చితంగా సిన్సియర్గా నేను నిజాయితీగా పనిచేస్తూ ఉన్నా తప్పితే ప్రజలు ఖచ్చితంగా నన్ను మళ్ళీ గెలిపిస్తారు. ఖచ్చితంగా గెలిస్తే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యంగా మా ప్రాంతంలో అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకోవాలనే ఆలోచన ఉంది, చేస్తానని నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో ప్రత్యేక చిట్ చాట్.